నిజామాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా ఆశా వర్కర్లకు 18,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పిందని, ఆ న్యాయమైన డిమాండ్లు సాధనకై ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు. 2 రోజులుగా ఆశా వర్కర్లపై ప్రభుత్వం చేస్తున్న నిర్బంధాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇస్తా అని చెప్పిండ్రు. అయితే ముందస్తుగా మరి మేము ఈరోజు ధర్నాకు వెళ్ళలేదు. అయినప్పటికీ మా ఆశాలని రాత్రిపూట పోలీసులు వెళ్ళి తీసుకొచ్చి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఉదయం నుంచి 5:30 నుండి 6 గంటల నుంచి అందరికీ పోలీసులు ఫోన్ చేసి వాళ్ళందరూ మమ్మల్ని తీసుకొని వచ్చి మేము ఎటువంటి ధర్నాలకు వెళ్ళట్లేదు, మా పని మేము చేసుకుంటున్నాం సార్ అని చెప్పినా కూడా మరి వాళ్ళు మమ్మల్ని రాత్రి 6 గంటలకే పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. మేము 6:30, 7 గంటలకెళ్ళి అందరం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మేమందరం కూడా ఇక్కడే ఉన్నాము. మా యొక్క డిమాండ్స్లో మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 రూపాయలు మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి. తర్వాత ఎల్సిడిసి సర్వే చేసినటువంటి గత 3 సంవత్సరాల నుంచి మేము సర్వే చేసినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించాలి అనేది మా యొక్క డిమాండ్స్. దాని పల్స్ పోలియో డ్యూటీ కూడా మేము చేసినాం. దానికి కూడా మాకు ఎటువంటి అమౌంట్ గత 3 సంవత్సరాల నుంచి ఏమీ రాలేదు. అవన్నీ కూడా మాకు ఏ డ్యూటీస్ చేసినా కూడా మేము పనిచేస్తున్నాం, కానీ మాకేమీ వేతనం 9,900 రూపాయలు గౌరవ వేతనం తప్ప మాకేం రావట్లేదు. మాకు 18,000 ఫిక్స్డ్ కావాలి అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మేము ఎవరం పోలేదు డోర్నకల్ నుంచి ధర్నాకి, మేము వెళ్ళట్లేదు అన్నా కూడా పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ మహిళలు ఆశాలు వాళ్ళు ఫిక్స్డ్ వేతనం కావాలి అని వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం పోలీసులు కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అనేది అది కరెక్ట్ కాదు అని ఆశా వర్కర్స్గా మేము డిమాండ్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇస్తా అని చెప్పిండ్రు. అయితే ముందస్తుగా